ఇప్పుడు మనము ఎస్ఐఆర్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను క్లియర్గా చెప్తానన్నమాట. సో మీరు 2002కి ముందు ఓటేసిన వాళ్ళ లేదంటే 2002 తర్వాత ఓటేసిన వాళ్ళ అనేది ఫస్ట్ మనకి తెలిసుండాలి. సో ఒకవేళ లేదు మేము 2002కి ముందు ఓటేసాము అంటే అప్పటి నుంచి వేస్తున్నాము అన్న వాళ్ళైతే వాళ్ళు ఇటు సైడ్ ఫిల్ చేయాలి. అది కూడా ఎలా ఫిల్ చేయాలో నేను క్లియర్గా చెప్తున్నా, ఒక్కొక్క పాయింట్ వినండి లేదంటే మిస్టేక్స్ పోతాయి అన్నమాట. ఇప్పుడు మా ఫామ్స్ కూడా అలానే మిస్టేక్స్ పోతే మేము వైట్నర్తో మొత్తం కవర్ చేసి మళ్ళీ ఫిల్ చేసాము. సో మీకు అలా అవ్వద్దని చెప్పి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఒకవేళ 2002లో ఓటేసారంటే ఇక్కడ మీ నేమ్ రాయండి. రాసిన తర్వాత అప్పుడు మీరు 2002లో ఓటేసినప్పుడు మీది ఏదైతే ఎపిక్ నంబర్ ఉందో అంటే మీ ఓటర్ ఐడి నంబర్ ఆ కార్డులో ఏముందో అది ఉంటేనే ఇక్కడ రాయండి, లేకపోతే రాయకండి. సో అది ఎలా వస్తుంది మన దగ్గరకు అంటే మీరు ఏం చేయండి, నేను లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అది అందులో మీరు క్లిక్ చేసిన తర్వాత లింక్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మీ ఏవైతే డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ కానీ లేదంటే మీ పోలింగ్ స్టేషన్ అడ్రస్ కానీ ఇంకా ఏదైతే స్టేట్ ఉందో అవన్నీ డీటెయిల్స్ వేస్తే మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లిస్టులో మీ నేమ్ అనేది ఉంటుంది. ఆ లిస్ట్ ఏంటిది, మనకి 2002లో ఓటేసిన వాళ్ళందరి లిస్ట్, అందులో మీ నేమ్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న నేమ్ దగ్గర మీకు ఓటర్ ఐడి నంబర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ లేకపోతే నేమ్ అనేది ఇక్కడ ఓటర్ ఐడి అనేది అవాయిడ్ చేయండి, నేమ్ అనేది రాయండి. రిలేటివ్స్ నేమ్ దగ్గర ఏం రాయాలంటే పర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ నేను మా ఫాదర్ది ఫిల్ చేస్తున్నాను అనుకోండి, ఈడ నేను మా ఫాదర్ పేరు రాశాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తానంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరు రాస్తాను. అలా రాశాక ఇక్కడ ఫాదర్ అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటిది ఫాదర్ అని చెప్పి రాసి డిస్ట్రిక్ట్ ఏంటిది, స్టేట్ ఏంటిది, కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఏంటిది, ఇవన్నీ మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా లింక్ పెట్టినా అని చెప్పి కామెంట్స్లో, ఆ లింక్లో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వచ్చే లిస్టులో ఏవైతే డిస్ట్రిక్ట్ స్టేట్ కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఉంటుందో అవి మాత్రమే ఫిల్ చేయాలి. ఇంకా అదే లిస్టులో మీకు ఈ కాన్స్టిట్యుయెన్సీ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ కూడా ఉంటాయి, అవే ఫిల్ చేయాలి. మీరు వేరే ఎక్కడి నుంచి కూడా ఫిల్ చేయొద్దు, రాంగ్ పోతాయి. మిగతా ఇవన్నీ కామన్ అన్నమాట. సో ఇవన్నీ మీరు ఎవరిదైతే ఫామ్ ఫిల్ చేస్తున్నారు, ఇప్పుడు నేను మా డాడీది ఫిల్ చేస్తే మా డాడీది డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబర్, మా డాడీ మొబైల్ నంబర్, మా డాడీ వాళ్ళ ఫాదర్ నేమ్ ఒకవేళ అతను ఓటర్ ఐడి నంబర్ ఉంటే అది, ఇంకా మా డాడీ వాళ్ళ మదర్ నేమ్ ఆమె ఓటర్ ఐడి నంబర్ ఉంటే అది, ఇంకా మా మదర్ నేమ్ అంటే మా ఫాదర్ వాళ్ళ వైఫ్ మా మదర్ కాబట్టి తన నేమ్ ఇక్కడ, తన ఓటర్ ఐడి నంబర్ ఇక్కడ రాస్తాను. ఓటర్ ఐడి నంబర్ అనేది మనకి ఆప్షనల్ కాబట్టి మీ దగ్గర అవైలబుల్గా ఉంటేనే రాయండి. ఇది 2002లో ఓటేసిన వాళ్ళు. పర్ సపోజ్ ఇప్పుడు నేను నాది ఫిల్ చేస్తున్నా 2002 తర్వాత అంటే నేను రీసెంట్గా ఓటేసిన మెంబర్ని. సో నాది ఎలా ఫిల్ చేస్తానంటే ఇక్కడ నేమ్ దగ్గర మా ఫాదర్ నేమ్ రాయాలంట. నెక్స్ట్ ఎపిక్ నంబర్ దగ్గర మన ఫాదర్ది, ఒకవేళ నా ఫాదర్ది 2002ది కార్డు ఉంటే ఓటర్ ఐడి నంబర్ కార్డు అప్పుడే నేను ఇక్కడ రాయాలి, లేకపోతే స్కిప్ చేయాలి. ఇంకా ఇక్కడ రిలేటివ్స్ నేమ్ దగ్గర మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరే రాయాలి. నీది ఫిల్ చేస్తున్నావు కదా నీది రాయొద్దా అంటే లేదు అలా రాయకూడదంట, మా ఫాదర్ పేరు రాస్తున్నా కదా ఇక్కడ. సో మా ఫాదర్ పేరు, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ పేరు రాసి ఇక్కడ రిలేషన్షిప్ దగ్గర ఫాదర్ అని చెప్పి రాయాలంట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, స్టేట్, కాన్స్టిట్యుయెన్సీ నేమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మా ఫాదర్ ఓటర్ ఐడి నంబర్ 2002లో ఏమున్నాయో అవే ఫిల్ చేయాలి. నా డీటెయిల్స్ ఈ పైన రోలో అసలు ఏం ఫిల్ చేయొద్దు, ఎందుకంటే నేను 2002లో ఓట్ వేయలేదు కాబట్టి. ఇక్కడ ఇప్పుడు ఒకవేళ నేను నా ఫామ్ ఫిల్ చేస్తున్నాను అనుకోండి, సో ఇక్కడ మా ఫాదర్ నేమ్, మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ నేమ్, మా ఫాదర్ అంటే మా ఫాదర్కి ఇంకా వాళ్ళ ఫాదర్కి రిలేషన్షిప్ ఏంటిది ఫాదర్ కదా, సో ఫాదర్ అని రాస్తాను. ఇక్కడ డిస్ట్రిక్ట్, స్టేట్, కాన్స్టిట్యుయెన్సీ నేమ్ అనేది నేను కామెంట్స్లో పెట్టిన లింక్ని మీరు ప్రెస్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత వ్యూ అనే ఆప్షన్ కొడితే మీ ఏదైతే లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందో ఆ లిస్ట్లో మీ నేమ్ చెక్ చేసుకోండి. అక్కడ ఇచ్చిన పార్ట్ నంబర్, సీరియల్ నంబర్, ఇంకా కాన్స్టిట్యుయెన్సీ నంబర్, ఇంకా నేమ్ మాత్రమే మీరు ఇక్కడ రాయాలి. ఇంకా ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎవరిది రాయాలి, ఇప్పుడు ఫిల్ చేసేది నీ డీటెయిల్స్ కదా, మీ ఫాదర్వి రాస్తావా లేదంటే నీవి రాస్తావా అంటే ఇవి మాత్రం నావి నేనే రాయాలి. ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ నంబర్, నా మొబైల్ నంబర్, మా ఫాదర్ నేమ్, మా ఫాదర్ది ఓటర్ ఐడి నంబర్, మా మదర్ నేమ్, మా మదర్ ఓటర్ ఐడి నంబర్, ఇంకా మ్యారీడ్ కాదు కాబట్టి ఈ స్పేస్ని నార్మల్గా అలానే వదిలేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ దగ్గర మనం సిగ్నేచర్ చేసి సైన్ అనేది రాయాలి.
సో ఇది యాక్చువల్గా ఫిల్ చేసే ప్రొసీజర్ అనమాట. నేను ప్రీవియస్గా మిస్లీడ్ అయ్యాను. సో దానివల్ల ఇప్పుడు నాకు చాలా మిస్టేక్స్ వెళ్ళాయి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో మా ఇంటి సైడ్ బిఎల్ఓ తన దగ్గరికి వెళ్ళి నేను డీటెయిల్స్ అన్నీ కనుక్కొని ఈ వీడియో చేశాను. 100% ఇది కరెక్ట్ అనమాట. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మాత్రం మీకు అర్థమైందని అనుకుంటున్నా. మీరు ఎలా పడితే అలా డీటెయిల్స్ ఫిల్ చేయకూడదంట. కంపల్సరీగా మీరు మీ ఓటర్ లిస్ట్ ఏదైతే 2002లో ఉందో అది ఆ లింక్ మీద కామెంట్స్లో పెడుతున్న లింక్ క్లిక్ చేసుకొని లిస్ట్ వచ్చిన తర్వాత అందులో మీ నేమ్ ఉంటేనే ఆ నేమ్ ప్రకారమే మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. అందులో ఎలా ఉంటే అలానే ఫిల్ చేయాలి. సో ఇది మనకి ఎస్ఐఆర్ ఎలా ఫిల్ చేయాలనేది ప్రొసీజర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.